గారికి, మరి వేదిక మీద ఉన్న పెద్దలు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మన జర్నలిస్టులు, కార్యకర్తలు, ప్రతి ఒక్కరికి పేరు పేరున రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒక పండగ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది కొన్ని దశాబ్దాల ఆకాంక్ష, కొన్ని దశాబ్దాల పోరాటం. ఇవాళ ఈ కలను నిజం చేసింది మన కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. అందుకే రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా కేసీఆర్ గారు ప్రారంభించారు. ఈ ముగింపు సందర్భంగా కూడా ఈ పండగను 3 రోజులు జరపాలని కేసీఆర్ గారు నిర్ణయించారు. మొదటి రోజు గన్ పార్క్ దగ్గర, అసెంబ్లీ ఎదురుగా గన్ పార్క్ దగ్గర అమరులకు మనందరం శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించి, మరి గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపం దగ్గర మొదటి రోజు కార్యక్రమాన్ని అమరులను గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ కార్యక్రమాన్ని చేసుకున్నాం. రెండవ రోజు నిన్న తెలంగాణ భవన్లో అద్భుతంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఎగరవేసి మన ఉద్యమ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ 10 ఏళ్ల ప్రస్థానంలో సాధించిన ప్రగతిని అన్ని విషయాలు మాట్లాడుకొని నిన్న అటు హైదరాబాద్ తెలంగాణ భవన్లో అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు జరిగాయి. మరి ఈరోజు మూడవ రోజు 33 జిల్లాల తెలంగాణలో అన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగరేసుకొని, బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసుకొని మూడవ రోజు పండుగను ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం. మరి తెలంగాణ ఉద్యమంలో మన సిద్దిపేటకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. సిద్దిపేట లేకపోతే మన కేసీఆర్ లేరు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదు. మరి మన కేసీఆర్కు అండదండలు అందించి ఈ ఉద్యమానికి ఊపిరి పోసింది ఈ సిద్దిపేట ప్రాంతం. 69 తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమానికి తొలి విజయాన్ని అందించింది సిద్దిపేటే. మలిదశ ఉద్యమంలో కూడా కేసీఆర్ను ఆశీర్వదించి విజయాన్ని అందించింది సిద్దిపేటే. మరి నేను మిగతా విషయాలు లాస్ట్లో మాట్లాడతాను, కానీ ఈ సందర్భంగా నాకేమనిపించిందంటే కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా ఉండి, కేసీఆర్ గారికి మరి కుడి భుజంగా ఎడమ భుజంగా ఉద్యమములో ఆ రోజుల్లో అందరూ భయపడేటువంటి రోజుల్లో మరి కేసీఆర్ గారికి ఎంతో అద్భుతంగా ఈ సిద్దిపేట మట్టి బిడ్డలు, ఈ జిల్లా బిడ్డలు రాష్ట్ర స్థాయిలో ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వారిని ఇవాళ మనం గుర్తు చేసుకోవాలి, సన్మానించుకోవాలని అనుకున్నాం. దాంట్లో భాగంగా 69 ఉద్యమకారుడు మన డాక్టర్ రమణాచారి గారు, ఆయన సిద్దిపేట కాలేజీ విద్యార్థిగా పోస్ట్ ఆఫీసును తగలబెట్టి జైల్లో, సిద్దిపేట జైల్లో, హైదరాబాద్ జైల్లో చాలా రోజులు జైల్లో పడ్డటువంటి రమణాచారిని గారిని కూడా ఈరోజు మనం ఆహ్వానించుకున్నాం. అయితే రమణాచారి గారికి మోకాలు ఆపరేషన్ అయి నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారికి కూడా సిద్దిపేట జిల్లాతో అవినాభావ సంబంధం ఉంది. సో వారికి కూడా ఈ సందర్భంగా రాలేకపోయినా ఈ సిద్దిపేట జిల్లా పక్షాన వారు చేసిన పోరాటాలను ఈ జిల్లా గుర్తు చేసుకుంటుంది. ఈ జిల్లా ప్రజలు రమణాచారి గారికి మరొకసారి ఈ జిల్లా పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన వారికి కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉంది. ఇక మన నందిని సిద్ధారెడ్డి గారు ఆ రోజుల్లో తెలంగాణ రచయితల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులుగా రాష్ట్రంలో కవులను, కళాకారులను, రచయితలను ఒక తాటి మీదికి తెచ్చి తెలంగాణ ఉద్యమానికి నాగేటి సాళ్లల్లో నా తెలంగాణ అనేటువంటి పాటను అందించి ఉర్రూతలూగించడంలో మరి మన నందిని సిద్ధారెడ్డి గారి పాత్ర మనందరికీ తెలుసు. వారికి ప్రమోషన్ వస్తే, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గా ప్రమోషన్ వస్తే ప్రమోషన్ కూడా వదులుకొని నేను ప్రిన్సిపల్ గా ఉంటే బాధ్యతలు ఎక్కువ ఉంటాయి, నేను ఉద్యమానికి పనిచేయలేనేమోనని తన ప్రమోషన్ను కూడా వదులుకొని ఉద్యమం కోసం పనిచేసినటువంటి సిద్దిపేట మట్టి బిడ్డ
మన బందారం ముద్దుబిడ్డ మన నందిని సిద్ధారెడ్డి గారు. అందువల్ల సిద్ధారెడ్డి సార్ను కూడా ఈరోజు సన్మానించుకోవాలి. వారికి మనం సన్మానం అంటే అసలే ఇష్టం ఉండదు సిద్ధారెడ్డి సార్కు, నాకు తెలుసు. కానీ వారి ఉద్యమ జ్ఞాపకాలను, వారి పోరాటాల్ని, వారి కాంట్రిబ్యూషన్ ఒక్కసారి ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంలో మన సిద్దిపేట గుర్తు చేయాలనుకుంటుంది, వారిని అభినందించాలనుకుంటుంది. వారిని కూడా సన్మానించుకుంటున్నాం. ఇక మన రసమై గురించి అయితే చెప్పవలసిన అవసరమే లేదు. ధూమ్ధామ్ అంటే ఇటు తెలంగాణలనే కాదు, దేశ విదేశాల్లో ధూమ్ధాములు చేసి తెలంగాణ కళాకారులు, తెలంగాణ కళా వైభవాన్ని, తెలంగాణ సంస్కృతిని నలుదిశలా చాటి చెప్పి మరి ఉద్యమాన్ని ఉర్రూతలూగించడంలో, తెలంగాణ ఉద్యమానికి మొదటి పాట కేసీఆర్ గారు రాసినటువంటి అన్ని పాటలలో, ఉద్యమాల్లో ఆయన గొంతుకై ప్రతి సభలో కూడా అద్భుతంగా పనిచేసిన మన రావురూకుల ముద్దుబిడ్డ, ఈ సిద్దిపేట జిల్లా మట్టి బిడ్డ రసమయ్య గారిని కూడా ఈరోజు గుర్తు చేసుకోవాలనుకుంటుంది మన సిద్దిపేట. ఇకపోతే మన దేశపతి సినన్న గురించి చెప్పవలసిన అవసరమే లేదు. కేసీఆర్ గారి ప్రతి మాటలో కావచ్చు, ప్రతి పాటలో కావచ్చు, అన్ని సందర్భాల్లో కూడా తాను ఒక ఉపాధ్యాయుడిగా ఉండి కూడా తన ఉద్యోగం కంటే ఉద్యమమే ముఖ్యమని చెప్పి ఉద్యోగానికి సంవత్సరాల తరబడి లీవులు పెట్టి అప్పటి ఆంధ్ర పాలకులు ఛార్జ్ మెమోలు ఇచ్చినా, నోటీసులు ఇచ్చినా నా ఉద్యోగం ఉన్నా పోయినా పర్వాలేదు, నాకు తెలంగాణ ముఖ్యమని కేసీఆర్ అడుగుజాడల్లో నడిచినటువంటి మన ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు దేశపతి సీనన్నను కూడా ఈరోజు ఈ సిద్దిపేట గౌరవించుకోవాలనుకుంటుంది. వారిని కూడా అభినందించి ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలనుకుంటుంది. ఇక మా దేవి ప్రసాద్ అన్న టీఎన్జిఓ సంఘానికి అసలు గతంలో ఉన్న టీఎన్జిఓలు జై తెలంగాణ అంటే భయపడ్డారు సందర్భాలు. సమైక్యాంధ్ర పాలకులకు భయపడి టీఎన్జిఓల సంఘం మెత్తబడిపోయిన పరిస్థితులు కనబడ్డాయి. అప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉంటూ స్వామి గౌడ్ అన్న, దేవి ప్రసాద్ అన్న మన ఉమ్మడి మెదక్ జిల్లా టీఎన్జిఓ ప్రెసిడెంట్గా ఉండి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండి ఈ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులను ఒక్కతాటి మీదకి తెచ్చి ఉద్యోగులందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సిందే అని నినదించడములో, సకల జనుల సమ్మెలో మొత్తం పెన్ డౌన్ కు ఆ రోజు రూపకల్పన చేసి ధైర్యంగా ఉద్యోగులను ముందుకు నడిపించి కేసీఆర్ కు బాసటగా నిలబడ్డ దేవి ప్రసాద్ అన్నది కూడా మన సిద్దిపేటే. ఆ అన్నను కూడా ఈరోజు గౌరవించాలి, గుర్తు చేసుకోవాలని చెప్పి అన్నను ఆహ్వానించగానే వచ్చినందుకు దేవి ప్రసాద్ అన్నకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇక మన సోలిపేట సుజాతక్క, రామ్లింగన్న మన మధ్యలో లేరు, కానీ ఉద్యమములో ఒక జర్నలిస్టుగా, ఒక విలేకరిగా పనిచేస్తూ ఎన్నిసార్లు జైల్లో పడ్డాడో, ఎన్నిసార్లు అరెస్ట్ అయిండో, తెలంగాణ ఉద్యమంలో ఒక కాల్ వచ్చిందంటే ఫస్ట్ రామ్లింగన్న ముందుండేవాడు. అన్న మన మధ్య లేకపోయినా ఆ అన్నకు అండదండలిచ్చి, ధైర్యాన్ని ఇచ్చి, రామ్లింగన్నకు మరి బాసటగా నిలబడ్డటువంటి వారి సతీమణి సోలిపేట సుజాతక్క గారిని కూడా ఈరోజు మనం గౌరవించుకోవాలని చెప్పి మనం నిర్ణయించుకున్నాం. అదేవిధంగా మరొక ముఖ్య నాయకుడు, రాష్ట్ర స్థాయిలో మరి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టులకు అసోసియేషన్లో ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా అపూర్వమైన సేవలు అందించడమే కాదు, యాజమాన్యాలన్నీ ఆంధ్ర యాజమాన్యాలున్న తెలంగాణ జర్నలిస్టులకు ధైర్యం ఇచ్చి జర్నలిస్టులందరినీ జై తెలంగాణ అంటూ ఉద్యమంలో ముందుకు నడపడంలో గాని, రాష్ట్ర స్థాయిలో కూడా మరి అప్పుడు సకల జనుల సమ్మెలోనైనా అనేక ఉద్యమాల్లో తన ప్రత్యేకమైన కీలకమైన పాత్ర పోషిస్తూ జర్నలిస్టులను తెలంగాణ ఉద్యమంలో మలచడంలో గాని, జర్నలిస్టులు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమానికి చేయూతనందించడంలో అత్యంత ప్రభావశీలమైనటువంటి పాత్ర పోషించినటువంటి మన గజ్వేల్ ప్రాంత వాస్తవ్యులు, ఈ సిద్దిపేట జిల్లా ముద్దుబిడ్డ అయినటువంటి విరాహత్ అలీ గారిని కూడా ఈరోజు మనం గౌరవించాలని వారిని కూడా ఆహ్వానించుకున్నాం. ఇదేదో రాజకీయంగా కాదు, విరాహత్ అలీ గారి అయినా ఇంకొకరైనా ఈ జిల్లా నుంచి ఎవరెవరైతే రాష్ట్ర స్థాయిలో ఉద్యమాల్లో క్రియాశీలకమైన పాత్ర పోషించారో
వారిని గుర్తించుకోవడం, వారిని గౌరవించుకోవడం ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇది మన కర్తవ్యం. ఎందుకంటే ఇవాళ ఈ తరానికి కొంతమందికి తెలియకపోవచ్చు, ఆ రోజుల్లో అసలు తెలంగాణ ఉద్యమం అంటేనే నవ్వినటువంటి రోజులు మనం చూసాం. కానీ ఆ రోజు ఈ సిద్దిపేట జిల్లాలో మనమందరం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష శిబిరానికి రంగదాంపల్లి చౌరస్తా ఒక వేదిక అయినప్పుడు ఎంత అద్భుతంగా మీరు అందరూ పనిచేశారు. ఇదే దేశపెద్దన్న వారం రోజుల ఎజెండా ఇస్తే అది రాష్ట్ర ఎజెండా అయింది. ఇంత అద్భుతంగా ఎంతో ప్రభావశీలంగా ఆ రోజు రాష్ట్రం వస్తుందని